ఏంటి మను, కోపం వస్తుందా? కొట్టాలనుందా? నేనెక్కడికెళ్తాను? నేనిక్కడే ఉంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ పగ తీర్చుకోవచ్చు. కానీ నువ్వు ఈ ఇంట్లో ఉండే మార్గం చూడు. నన్ను ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటికి పంపించలేరు. అమరేంద్ర గారికి నిజం తెలిస్తే పంపించగలరు కదా. నీకింకా అర్థం కావట్లేదా మను? నువ్వు దాచాలనుకున్న నిజం ఒక్కొక్కటిగా బయట పడిపోతూ ఉంటుంది. అమరేంద్ర గారు రణవీర్ చెప్పిన అబద్ధాన్ని నమ్మితే సరి. లేదు, రణవీర్ దాస్తున్న నిజం తెలుసుకోవడానికి మౌనంగా ఉంటే మాత్రం నెక్స్ట్ అమర్ గారు తెలుసుకునేది నువ్వు దాచిన నీ పెళ్లి గురించి. నువ్వు దాచిన ఇంత అబద్ధం తెలిసిన తర్వాత కూడా నిన్ను ఈ ఇంట్లో వాళ్ళు వాళ్ళ మధ్యన ఉంచుకుంటారా? అవకాశం కోసం ఎదురుచూస్తున్న భాగి నిన్ను వదులుతుందా? ఏం చెప్పాలనుకున్నావో క్లియర్గా చెప్పు చిత్ర. నువ్వు ఇంట్లో ఉండాలంటే అరుంధతిలాగా నీకు ఈ కుటుంబంలో బలమైన బంధం ఉండాలి. అందుకే నాకు వినోద్కి పెళ్లి జరిగేలా చూడు. అప్పుడు నేను ఈ ఇంటికి చిన్న కోడలనవుతాను. అంటే భాగ్యకి ఇంట్లో ఎంత హక్కు ఉంటుందో నాకు కూడా అంతే ఉంటుంది. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి నేను నీకు సాయం చేస్తాను. నాకు తెలుసు మను, నేనంటే నీకు ముందు నుంచి చిన్న చూపని. అలాంటిది ఇప్పుడు నీకంటే ముందు నేను ఈ ఇంటి కోడల్ని అవుతున్నాను అంటే నీకు కొంచెం బాధగానే ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేనొక్కదానే నీకు ఆప్షన్. ఆలోచించుకో. సరే, నీకు వినోద్కి పెళ్లి జరిగేలా నేను చూస్తాను. నువ్వు ఇంటి కోడలయ్యాక తోక జాడించాలని చూస్తే అమ్మమ్మ, నీ గురించి ఇంత తెలిసా కూడా నేనంత పని చేస్తానా? బుద్ధిగా నువ్వు చెప్పినట్టే నేను వింటాను. అంశు, నీకేం కాలేదు కదా? నువ్వు కనబడకపోయేసరికి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? అమ్మకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా, మరెందుకు చెప్పకుండా వెళ్ళిపోయావు? ఎంత భయపడ్డానో తెలుసా? అమ్మ చేయి వదిలి వెళ్ళకూడదు, సరేనా? ఉన్న టెన్షన్స్ చాలా విన్నట్టు ఇదేంటి అందరి ముందు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తానికి 100 డౌట్స్ వస్తాయి. అది కానీ సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే అది దొరికిపోతుంది, నేను ఇరుక్కుపోతాను. అక్క, అక్క, సారీ సార్, పొద్దున్నుంచి అంజు కనిపించలేదు కదా, అందుకే
ఇప్పుడు చూడగానే కొంచెం ఎమోషనల్ అయ్యాను. దీనికి ఎందుకమ్మా ఇంతలా సారీ చెప్తున్నావు? మనసులో నీకు పిల్లల మీద ఎంత ప్రేమ లేకుంటే ఇంత కంగారు పడతావు చెప్పు. నిజమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయావు అంజు? నువ్వు కనిపించకపోతే అందరూ కంగారు పడతారని తెలుసు కదా. అసలు ఇంట్లో నుంచి ఒక్కదానివి ఎందుకు వెళ్ళా? ఎక్కడికి వెళ్ళావు చెప్పు. ఏంటంటే ఇది? అమర్ వాళ్ళు అంత దూరం నుంచి అలసిపోయి వస్తే ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నారు. అంజు చూడండి ఎంత అలసిపోయిందో. అనామిక, పిల్లని లోపలికి తీసుకెళ్ళు. బాగి, అంజుని తీసుకెళ్ళి డిన్నర్ రెడీ చేసి తినిపించు. దా అంజు. సరే అమరేంద్ర గారు, అంజుని చూసి వెళ్దామని వెయిట్ చేస్తున్నాను. అంజు సేఫ్గా తిరిగి వచ్చింది కదా, నేను హ్యాపీ. ఇక నేను వెళ్తాను. వినోద్ గారు, ఇక నేను వెళ్ళొస్తాను. చాలా లేట్ అయింది. ఈ టైంలో క్యాబులు కూడా దొరకవు. నేను డ్రాప్ చేస్తాను. అయ్యో పర్లేదండి, మీకెందుకు శ్రమ, నేను వెళ్తానులేండి. ఇందులో శ్రమే ఉంది చిత్ర. పద డ్రాప్ చేస్తాను. అన్నయ్య